కోయంబత్తూరు జిల్లాలోని పొల్లాచి అనే ప్రాంతంలో ఒక టీమ్ ఆఫ్ బాయ్స్ అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని ఎలోన్ ప్రదేశాలకి అంటే ఎవరు లేని ప్రదేశాలకు రప్పించుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకుని అవసరమైతే సెక్షువల్ ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేసి కాన్సెన్షువల్ వాళ్ళని వీడియోలు తీసి దొంగ వీడియోలు తీసి డబ్బులు అడగటం, మానిటరీ బెనిఫిట్స్, సెక్షువల్ ఫేవర్స్ ఏమీ దొరకకపోతే వాళ్ళ ఒంటి మీద బంగారం తీసుకోవటం ఇలా చాలా చేశారనమాట. ఇది ఒకరోజు 2 రోజులు జరిగింది కాదు, కొంతకాలంగా ఆ ప్రాంతంలో జరుగుతుంది. తమిళనాడులో పొల్లాచి అనే ప్రాంతంలో. అయితే ఇంత పెద్ద రాకెట్ ఒక చిన్న ఇన్సిడెంట్తో బయటకు వచ్చింది. ఒక 19 సంవత్సరాల అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందనమాట. ఫేస్బుక్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడని, ఆ తర్వాత బయట తీసుకెళ్ళాడని, కార్లో ఆమె పైన అఘాయిత్యం చేయబోడని చెప్పి, ఆ అమ్మాయి పైన మానిటరీ సెక్షువల్ బెనిఫిట్స్ ఆశించాడని చెప్పి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందనమాట. ఆ కంప్లైంట్ పట్టుకుని తమిళనాడు పోలీసులు 2019లో ఆరా తీయగా ఇలా డిజిటల్ మీడియంస్ ద్వారా ఇన్నోసెంట్ అమాయకులైన అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళని ఒంటరి ప్రదేశాలకు పిలిచి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి సెక్షువల్ ఫేవర్స్ తీసుకుని ఆ తర్వాత ఆ రేప్ అంటే గ్యాంగ్ రేప్ చేయటమో లేకపోతే అక్కడ ఫొటోస్ తీయటమో, అమ్మాయిల్ని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు లేకుని అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి ఇలా చాలా చేశారంట. మొత్తం ఇది ఒక టీమ్ ఆపరేట్ చేసిందనమాట, ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్. ఈ గ్రూప్ ఆఫ్ బాయ్స్ లో ప్రతి ఒక్కరికి ఒక డిఫైన్ రోల్ ఉందంట. ఇదంతా చాలా కోఆర్డినేటెడ్ గా ప్రీ ప్లాన్డ్ గా చేశారంట.